పండగ పెండ కూడా ఏమి పండగ ఏమొచ్చిందని పండగ చేసుకోవాలండి. మీరు 15,000 రూపాయలు ఒకటే పరిస్థితి చెప్తున్నా. 15,000 ఏం చేస్తా? 15,000 రూపాయలు 40 రూపాయలు టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఈ రోజు 2 ఇడ్లీ సాంబార్ తింటే. కనీసం ఆ మాత్రం ఆలోచన లేకపోతే మరి నువ్వు అంతటి మేధావి. ఆయన ఫ్రీ బస్ పెట్టలా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆటో డ్రైవర్లు కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయారు రా బాబు. మీరు తాగి నాశనం చేసుకోవద్దు. బండి కింద ఎవరైనా పడినా నువ్వు చచ్చినా ఆ కుటుంబానికి ఏదో ఆ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పెట్టుకుంటే నీ భార్య పిల్లలు బాగుపడతారు. మీరైనా పోయినా ఆ ఇన్సూరెన్స్ అయినా వస్తుందని ఆ రోజు ఆ 10,000 వేసాడు. ఇది ఫ్రీ బస్ కాదు కదా సార్. బ్యాడ్జీ ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి క్యాబ్ గానీ ఆటో గానీ అది ఏవైనా కానివ్వండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 15,000 రూపాయలు ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని అన్నారు. ఆ మాట ఈ రోజు నిలబెట్టుకోలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాహన మిత్ర అన్నారో అదే వాహన మిత్ర నువ్వు చేస్తున్నావు. ఏంటి నువ్వు ఇచ్చేది 5,000 రూపాయల? ఆయన 10,000 ఇచ్చాడండి. నీ 5,000 దేనికి? ఈ 10,000 దేనికి? బస్సులు తిరుగుతున్నాయి సార్. కుటుంబాలు అన్యాయం అయిపోతున్నారని. నువ్వు ఇంకేం పండగండి.